రేవంత్ రెడ్డి అసమర్థత అన్నదాతల పాలిట శాపంగా మారుతోంది. రాష్ట్రంలో రైతన్నల కష్టాలకు అంతులేకుండా పోతోంది. యూరియా కొరత కారణంగా తిప్పలు పడుతున్నారు. గుంపు మేస్త్రి సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో రైతులు గంటల తరబడి లైన్లో వేచి ఉంటున్నారు. వర్షాకాలం మొదలై నెల రోజులు గడుస్తున్న పంటలకు అవసరమైన యూరియా లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న, పత్తి పంటకు అవసరమైన యూరియా అందుబాటులో లేక దూర ప్రాంతాలకు వెళ్లి యూరియా తెచ్చుకోవాల్సి వస్తుందని వాపోయారు. వచ్చే కొద్దిపాటి యూరియా కోసం తమలో తాము గొడవలు పడాల్సి వస్తుందని రైతన్నలు చెప్పుకొచ్చారు. దీని అంతటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలంటున్నారు. మొక్కజొన్న, పత్తితో పాటు వరి నాట్లు కూడా ప్రారంభమైన కారణంగా రైతులకు అవసరమైనటువంటి యూరియాను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. రైతుకి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, యూరియాకి సంబంధించి కొరతకు సంబంధించి రైతులు ఏమంటున్నారు అసలు? సురేష్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుంది. రోజుల తరబడి యూరియా కోసం పడగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. క్యూ లైన్ లో గంటల తరబడి నిల్చొని యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు రైతులు. మొన్న మక్తల్లో చూసాం, మక్తల్ పిఎస్సిఎస్ వద్ద కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. గంటల తరబడి క్యూలో నిల్చోలేక ఆధార్ కార్డులు, పాస్బుక్లు నేలపై పెట్టి ఉన్నటువంటి ఘటనను చూసాము. తాజాగా ఇవాళ నవాపేట మండల కేంద్రంలో నవాపేట పిఎస్సిఎస్ సంబంధించి అక్కడ కూడా రైతులకు ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. అక్కడ ఉదయం 6 గంటలకే చేరుకున్నటువంటి రైతులు మధ్యాహ్నం వరకు కూడా వేచి చూసిన యూరియా దొరకనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రైతులను తీవ్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. వానాకాలం సాగు స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయినప్పటికీ కూడా సరైన ప్రణాళిక లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని రైతులు చెప్తున్నారు. వానాకాలం సాగుకు సంబంధించి ముందుగానే ఒక అంచనా ఉంటుంది. ఎన్ని ఎకరాల్లో సాగు అవుతుంది, ఎంత యూరియా అవసరం ఉంటుందనే దాని మీద వ్యవసాయ అధికారులు, ఇటు ఈ పిఎస్సిఎస్ కు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఎరువులను తెప్పించుకొని నిల్వ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అవేవి పట్టించుకోకుండా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ రైతులకు ఊపందుతున్నటువంటి సమయంలో సరైన మోతాదులు యూరియాను అందించినటువంటి అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందుగానే యూరియా తెప్పించుకొని నిల్వ ఉంచుకోవాల్సి ఉంటుంది. కానీ అటువంటి ప్రణాళికలు ఏవి లేకుండా ముందుగానే అంతగా లేకుండా తెప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ అధికారుల ఇవాళ భారీ పిల్లలు మనకు కనిపిస్తుంది. పోలీస్ హత్యను రైతులకు చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఇదే విధంగా పోలీస్ స్టేషన్లో కానీ క్యూలైన్లో చెప్పులు ఉంచడం కానీ పరిస్థితులు చూస్తాము. మళ్ళీ దాదాపుగా 10 ఏళ్ల తర్వాత ఈ రకమైనటువంటి పరిస్థితులు మళ్ళీ మనం తెలంగాణలో చూస్తున్నాం. రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. సీఎం సొంత జిల్లాలు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మిర్చిలో కూడా ఈ విధంగా రైతులు యూరియా కోసం సరైనటువంటి డిమాండ్ కి తగ్గ సప్లై లేకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని రైతులు చెప్తున్నారు. మొత్తం మీద టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల కాలంలో కూడా ఎప్పుడు మనం ఇటువంటి పరిస్థితులను చూడలేదు. ముందుగానే వ్యవసాయ శాఖ అధికారులను, వ్యవసాయ శాఖ మంత్రి కూడా ముందుగానే సీజన్ స్టార్ట్ అవ్వడం కంటే ముందే యూరియా నిల్వ తీసుకొచ్చి ఆయా సెంటర్లకు చెల్లించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పూర్తిగా అధికారుల నిర్లక్ష్యము, ప్రభుత్వ వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ నరేష్.